నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం బుద్ధుడి కాలంలో ఉన్న ఉపాసకుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు జీవకుడి గురించి చెప్పుకున్నాం. జీవకుడు వైద్యుడు అని చెప్పవచ్చు. అప్పట్లో ఉన్న గొప్ప వైద్యుడు భగవానుడి కాలంలో. అయితే రాజగృహలో ఒక వేశ్యావాటిక ఉంది. అక్కడ నృత్యము, సంగీతం, ఈ కళలకి ఆ వాడ బాగా ఫేమస్ అన్నమాట. ఆ వాడలో ఉన్న గణికలకు, గణిక అంటే వేశ్యలు అని చెప్పవచ్చు, వారికి ఆడబిడ్డ పుడితే ఆనందం. ఎందుకంటే వాళ్ళ పనులకు ఉపయోగపడతారు. ఒకవేళ మగపిల్లలు పుడితే కనుక ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఏ తొట్టి కుప్పలోనో పడేసేవారు. ఒక పసిబిడ్డడు అలా పారవేయబడ్డాడు. కానీ పూర్వజన్మ పుణ్యం ఫలితంగా అతని అంటే ఇంతకుముందు చేసుకున్న చాలా పుణ్యం ఫలితంగా అతడు బ్రతుకుతాడా లేదా అన్న స్థితిలో ఆ పసివాడు మగధ రాజకుమారుడైన అభయుని కంటపడ్డాడు. ఈ అభయుడు కూడా తర్వాత బుద్ధ ధర్మాలలో ప్రవచితుడై అర్హంతుడయ్యాడు. అభయుడి ఆ పిల్లవాడిని చూడగానే అతని హృదయం ఎంతో ద్రవించిపోయింది. ఇక ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కదలిక కనిపించేసరికి జీవించే ఉన్నాడని తెలియడంతో ఆ పిల్లవాడికి జీవకుడు అని పేరు పెట్టారు. అభయుడు జీవకుడిని తన రాజమందిరానికి తీసుకెళ్ళి ఆలనా పాలన అంతా కూడా చూసుకోసాగాడు. రాజకుమారునిచే పోషింపబడ్డాడు కనుక అతడికి జీవక కుమారవచ్చ అని పిలువబడ్డాడు. అంటే జీవకుడిని ఇలా పిలిచేవారు. ఆ బాలుడు 10-16 ఏళ్ళ వయసు వచ్చింది. ఆ నోట ఈ నోట అతనికి తన జన్మ వృత్తాంతం తెలిసింది. తల్లి ఎవరో తెలిసింది. ఇక మనస్తాపానికి గురై అభయునికి చెప్పకుండా రాజగృహ విడిచి పారిపోయాడు. అలా కొండలు, కోనలు, అడవులు దాటుకుంటూ ఎట్టకేలకు ఒక తక్షశిల అని ఒక యూనివర్సిటీ అన్నమాట. అప్పట్లో విద్యను నేర్చుకోవాలనుకుంటే తక్షశిలకు వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. అక్కడికి చేరుకున్నాడు. అడవులు, కొండలు, కోనలు దాటే సమయంలో ఆ కొండ జనాల పరిచయంతో కొన్ని ఔషధ మొక్కల గుణాలు తెలుసుకోగలిగాడు. ఇక అతనికి వైద్యం మీద ఆసక్తి కలగడంతో తక్షశిల విశ్వవిద్యాలయంలో అక్కడున్న ఆచార్యుల వద్ద 6-7 ఏళ్ళు వైద్యం నేర్చుకున్నాడు. అందులో విద్యార్థులందరికన్నా చాలా చురుగ్గా విద్యను నేర్చుకునేవాడు. ఆచార్యులు అతనికి దారిభత్యానికి దేశాల్లో అంటే దారిభత్యం ఇచ్చి దేశాల్లో వైద్యం చేసుకోవాల్సిందిగా ఆశీర్వదించి పంపించాడు. అయితే దీనికన్నా ముందు ఆ టీచరు ఇతనికి ఒక టెస్ట్ పెడతాడనమాట. అతడు సిద్ధంగా ఉన్నాడా లేదా అని. ఏంటంటే జీవకుడిని ఈ చుట్టుపక్కల ఉన్న 1 కిలోమీటర్ రేడియస్లో చిన్న చిన్న మొక్కలు లేకపోతే పెద్ద మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలన్నిటిలో ఇక్కడ పనికి రానిది అంటే వైద్యానికి పనికి రానిది ఏవైనా మొక్క కానీ ఆకు ఉంటే తీసుకురమ్మని జీవకుడికి తన ఆచార్యుడు చెప్తాడు. అయితే జీవకుడు ఆ ప్రదేశం అంతా చూస్తాడు. చూసి ఖాళీ చేతులతోటి వస్తాడు. వచ్చిన తర్వాత టీచర్ అడుగుతాడు, ఏమైంది ఖాళీ చేతులతోటి వచ్చావు అంటే, గురువుగారు ఇక్కడ వైద్యానికి ఉపయోగపడని మొక్క అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క మొక్క దాని గుణాలను బట్టి అది వైద్యానికి ఉపయోగపడుతుంది అని చెప్తాడు.
ఇలా చెప్పిన తర్వాత ఈ జీవకుడు చాలా ప్రావీణ్యం సాధించాడు. ఇక నీవు నచ్చిన చోటికి వెళ్ళి ఈ వైద్య వృత్తిని చేసుకుంటూ ఉండు అని చెప్తాడు. అంటే అంటే బయట వెళ్ళి చూస్తే అసలు వైద్యానికి ఉపయోగపడని మొక్క అంటూ లేదు అన్నది అన్ని విషయాలు తెలుసుకున్నాడనమాట. ఇక రాజగృహకు తిరిగి వస్తూ ఉండగా దారిలో సాకేత నగరంలో ఒక శ్రేష్ఠి భార్యకు అంటే వ్యాపారస్తుడి భార్యకు నయం కాని జబ్బును జీవకుడు నయం చేశాడు. ఇక ఆమె చేసిందే అంటే ఆమెకు నయం చేశాడు కదా, ఆమె మొట్టమొదటి రోగి అన్నమాట. సో అంటే ఈయన వైద్యాన్ని అందించింది. ఇక ఆ శ్రేష్ఠి జీవకునికి ఒక సేవకురాలిని, ఇక ఒక గుర్రం బండిని, 16,000 కార్షపణాలు అంటారు అప్పట్లో ఉపయోగించే నాణ్యాలు ఆనందంగా ఇచ్చాడు. అంటే ఈ జీవకుడు వైద్య వృత్తిలో ఎంత పండిపోయాడు అంటే అతడికి రోగం గురించిన విషయాలు తెలిసాయంటే ఆ నయం చేయడానికి చుట్టుపక్కల ఉన్న మొక్కలతోటే వాటిని నయం చేసేవాడు. ఇంకా జీవకుడు ఆ తర్వాత రాజగృహకు చేరుకున్నాడు. ఈ విషయమంతా అభయునికి తెలియడంతో ఎంతో వాత్సల్యంతో తన మందిరానికి తీసుకుని వచ్చి ఇక రాజవైద్యునిగా పదవిలో కూర్చుండబెట్టాడు. అప్పుడు చక్రవర్తి బింబిసారుడు ఆ సమయంలోనే భగోదర అనే వ్యాధితోటి బాధపడుతూ ఉన్నాడు. జీవకుడు చికిత్స చేయగా అతడు అనారోగ్యం నుండి కోలుకున్నాడు. ఇక రాణులు బంగారు నగలన్నిటినీ అతడు బహుమతిగా పొందాడు. ఇక జీవకునికి బాగా పేరు తెచ్చిపెట్టిన చికిత్స ఒకటి ఉంది. రాజగృహలోని ఒక శ్రేష్ఠికి అంటే వ్యాపారస్తుడికి శస్త్రచికిత్స చేయడం జరిగింది. అప్పట్లోనే చూడండి, ఎటువంటి ఎక్విప్మెంట్ పెద్దగా లేని సమయంలో కూడా ఈ శస్త్రచికిత్స అన్నది చేయటం జరిగింది. అది ఎంతో క్లిష్టమైనది. అంటే తలపుర్రెకు బెజ్జం చేసి లోపల ఉన్న ఒక కణితను తొలగించాడు. ఆ శ్రేష్ఠి ఎంతో ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఇక జీవకుడికి 16,000 బంగారు నాణ్యాలు బహుకరించాడు. ఇక మగధ, కోసంబి, ఉజ్జయిని, వైశాలి రాజ్యాలు మిత్ర రాజ్యాలుగా ఉండేవి అప్పట్లో. ఉజ్జయిని రాజు అంటే ఉదయుని మామ అంటే కోసంబి రాజు అయిన ఉదయుని మామ. అతడు ఎంతో కోపిష్టి అన్నమాట. అతడికి ఒకసారి ఒక వ్యాధి వస్తుంది. ఇక బింబిసారుడు జీవకుడిని చికిత్స చేయవలసింది కానీ పంపించాడు. ఆ చండ ప్రజ్యోతుడు అతని పేరు అన్నమాట. ఆ రాజు ఎంత చండ స్వభావం గలవాడవడంతో జీవకుడు చాలా జాగ్రత్త వహించాడు. ఆ రాజుకి నెయ్యి అంటే అసహ్యం అన్నమాట. కానీ నెయ్యితోనే ఆ జబ్బుకి వైద్యం చేయవలసి ఉంది. దాంతో జీవకుడు వాసన తెలియకుండా ఎంతో నేర్పుతో కొన్ని ఔషధ దినుసులతోటి నేతిని కలిపి మందు తయారు చేసి ఆ చండ ప్రజ్యోతునికి ఇచ్చి వెంటనే ఎందుకంటే అక్కడే ఉంటే ఆ తర్వాత అతడికి చేసిన వైద్యం నెయ్యితోటి చేశారంటే ఆల్రెడీ కోపిష్టి రాజు ఇతను ఏమైనా చేస్తాడు అనుకొని వెంటనే అతడు ఏనుగు ఎక్కి బయలుదేరాడు. ఇంకా వేగంగా రోజుకి ఒక 50 యోజనాల వరకు పోతూ ఉన్నాడు. ఇక ఉజ్జయినిని వదిలి రాజగృహకి ప్రయాణమయ్యాడు. మందు తిన్న రాజుకి ఆ తర్వాత తెలుస్తుంది నెయ్యి ఔషధంగా ఇచ్చాడు అని. ఇంకా తెలిసి మండిపడ్డాడు. ఇక జీవకుణ్ణి బంధించవలసిందిగా అత్యంత వేగం గల గుర్రానికి ఇచ్చి ఒక యోధుడిని పంపిస్తాడు. అతడు చాలా వేగంతో ప్రయాణించి జీవకుడిని కోశంబిలో తెల్లవారుజామునే కలుసుకున్నాడు. జీవకుడిని బంధించడానికి అతని దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ సమీపించగానే వింత వాసన తగిలి అతడు స్పృహ తప్పిపోతాడు.
అతడు మేల్కొనగానే మేల్కొనేసరికి జీవకుడు మగత చేరుకున్నాడు. ఈలోపు ఆహ్, ఎవరైతే రాజుకి వైద్యం చేశాడో ఆ చండ స్వభావి అయిన అతడికి కడుపు నొప్పి తగ్గింది. అతడు సంతోషించి జీవకునికి అత్యంత విలువైన ఒక రత్న కంబళి అంటారు కదా! దుప్పటి లాంటి కంబళ్ళు అంటారు. వాటిని బహుమానంగా పంపాడు. జీవకుడు దాన్ని చూసిన తర్వాత ఇది నాలాంటి వాళ్ళు ఉపయోగించుకునే దానికన్నా కూడా దీనికి అర్హులైన వారికి ఇవ్వడం గొప్ప విషయమని బుద్ధ భగవానుడికి దానంగా సమర్పిస్తాడు. ఇక జీవకుడు బుద్ధ భగవానుని ధర్మం పట్ల ఎంతో శ్రద్ధ కలవాడు. బుద్ధునికి 2 సందర్భాల్లో వైద్యం అందించాడు. ఒకసారి కడుపు నొప్పికి చికిత్స చేశాడు. మరోసారి దేవదత్తుడు కొండ మీద నుండి రాయిని దొర్లించగా భగవానునికి కాలు బొటన వేలికి గాయమైంది. ఇక ఆయన్ను జీవకుని మామిడి తోటకు చేర్చగా జీవకుడు మందు వేసి కట్టాడు. ఆ కట్టుని మరుసటి రోజు తొలగించవలసి ఉండగా జీవకుడు వేరే చోటికి వైద్యం నిమిత్తం వెళ్ళాడు. కట్టు తొలగించకపోతే మందు వికటించే ప్రమాదం ఉందని జీవకుడు భయపడ్డాడు. కానీ భగవానుడు ఆ జీవకుడి చిత్తాన్ని తెలుసుకొని ఆ కట్టుని తొలగించుకున్నాడు. తరచుగా ధర్మశ్రవణం చేయడానికి వీలుగా జీవకుడు తన మామిడి తోటలో ఒక ఆరామాన్ని నిర్మించి భిక్షు సంఘానికి దానం చేశాడు. అందులో బుద్ధుడు బోధించే ధర్మాన్ని తరచుగా వినే అవకాశం జీవకునికి కలిగింది. ధర్మబోధ విని అతడు శ్రోతాపన్న స్థితిని పొందుతాడు. ఇక ఆ జీవకుడి అంబవనంలో మామిడి తోటలోనే చూల పందక తేరుడు అర్హంతుడై తన ఇద్ది విద్యను సైకిక్ పవర్స్ని ప్రదర్శిస్తాడు. దేవదత్తుని దుర్బోధకు ఆకర్షితుడై అజాతశత్రువు తన తండ్రి బింబిసారుని బంధించి చిత్రహింసలు పెట్టి చంపాడు. మనశ్శాంతి కరువైన అజాతశత్రువుకి ఈ జీవకుడే మార్గదర్శకుడై అతన్ని తన ఈ మామిడి తోటలో వనానికి తీసుకెళ్లాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణంలో బుద్ధుని ధర్మం విని అజాతశత్రువు తన క్రూరత్వాన్ని విడిచిపెట్టాడు. జీవకుడు ఎక్కువగా భిక్షువులకి వైద్యం చేయసాగాడు. దాంతో ఎందరో మామూలు వ్యక్తులు ఆయన వైద్యం పొందడం కోసం భిక్షువులుగా మారి భిక్షు సంఘంలో చేరసాగారు. ఇక చికిత్స అనంతరం సంఘాన్ని వదిలివేయడంతో ఈ విషయాన్ని జీవకుడు భగవానునికి తెలిపి జబ్బుతో ఉన్నవారు ప్రవజ్య తీసుకోవడానికి అర్హత లేకుండా ఒక నియమాన్ని విధింపచేశాడు. ఇక భిక్షువులు తగిన శారీరక వ్యాయామం లేని కారణంగా బలహీనమవ్వటం గమనించిన జీవకుడు బుద్ధుని అనుమతితోటి వారికి కొన్ని శారీరక వ్యాయామాలు నేర్పించాడు. అలాగే జంతాగార అంటారు. జంతాగార అంటే స్నానాలు. కానీ దాంట్లో ఈ స్టీమ్ బాతు, ఇంకా ఈ టబ్బు ఉంటుంది కదా, టబ్బు బాతు, అటువంటివి ఉంచేవాళ్ళు అనమాట. దానివల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి అన్నమాట. అలా భగవానునిచే ఈ జీవకుడు జనులచే ప్రేమించబడిన వారిలో అగ్రమైన వాడు అని పొగడబడ్డాడు. జీవకుడు ఎంతటి రాజ్యవైద్యుడో అంతకన్నా ఎక్కువ ప్రజా వైద్యుడని మనకి తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ వైద్యుడిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ధన్యుడయ్యాడు. ఇటు వైద్యుడై లౌకిక ధర్మాన్ని నిర్వహించడంలోనూ, అటు శ్రోతాపన్నుడై అలౌకిక ధర్మాన్ని భావితం చేసుకోవడంలోనూ విజయుడై కలకాలం సజీవ యశస్వి అయ్యాడు ఈ జీవకుడు. ఒక సందర్భంలో భగవానుడు జీవకుడు అడిగినప్పుడు సుత్తాన్ని చెప్పడం జరిగింది. అదేంటంటే, ఒక సమయంలో భగవానుడు రాజగృహలో ఈ జీవకుడు దానం చేసిన మామిడి తోటలో ఉంటున్నాడు.
అప్పుడు ఈ జీవకుడు భగవానుడి దగ్గరికి వచ్చి చేరుకున్నాడు. చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న జీవకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు, బంతే, శ్రమణ గౌతముని కోసమే ప్రాణులు చంపబడుతున్నాయి. శ్రమణ గౌతముడు తెలిసి తెలిసి తన కోసం సిద్ధపరచబడిన ఆ ప్రాణుల మాంసాన్ని తిన్నాడు అని నేను విన్నాను బంతే. అలా చెప్పేవారు భగవానుని గురించి లేని విషయాన్ని చెప్తున్నారా? ధమ్మాన్ని అనుసరించి మాట్లాడుతున్నారా? ధర్మానుసారంగా వారి మాటలు గౌరవింపదగినవేనా అని అడుగుతాడు భగవానుణ్ణి. అంటే ఇప్పుడు భిక్షువులకి మాంసాహారం తీసుకోవడంలో నిషేధం ఏమీ లేదు. కాకపోతే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం దాన్ని గ్రహించవచ్చు. అయితే ఇట్లా మాంసాహారాన్ని తింటున్నారు, వాళ్ళ కోసమే ప్రాణుల్ని చంపుతున్నారు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు అని ఇక జీవకుడు వచ్చి భగవానుడికి చెప్తాడు. ఇక శ్రమణ గౌతముని కోసమే ప్రాణులు చంపబడినాయి. శ్రమణ గౌతముడు తెలిసి తెలిసి తన కోసం సిద్ధపరచబడిన ఆ ప్రాణుల మాంసాన్ని తిన్నాడు అని చెప్పేవారు నా గురించి లేని విషయాన్ని చెప్తున్నారు. జీవక, చూసిన, విన్న, అనుమానించిన ఈ 3 విధాల మాంసాన్ని తినకూడదని నేను చెప్పాను. చూడని, వినని, అనుమానించని ఈ 3 రకాల మాంసాన్ని తీసుకోవచ్చు అని నేను చెప్పాను. జీవక, భిక్షువు ఏదైనా ఒక ఊరినో లేకపోతే పట్టణాన్నో ఆశ్రయించుకొని ఉంటాడు. అతడు మైత్రితో కూడిన చిత్తంతో ఒక దిశను స్పర్శిస్తాడు. అలాగే 2వ, 3వ, 4వ ఇంకా పైన కింద చుట్టూ అంతటా అన్నిటిని ఆవరించుకొని విపులమైన, మహద్గతమైన, అపరిమితమైన, అవైరంతో కూడిన, అద్రోహంతో కూడిన, మైత్రి సహగతమైన చిత్తంతో అతడు లోకాన్ని స్పర్శిస్తూ ఉంటాడు. అతన్ని ఏ గృహపతి కానీ లేకపోతే గృహపతి పుత్రుడు కానీ చేరి తర్వాత రోజు అంటే మరుసటి రోజు భోజనానికి ఆహ్వానిస్తాడు. అతడు భిక్షువు ఒప్పుకోవాలనుకుంటే ఒప్పుకుంటాడు. ఆ రాత్రి గడిచిన తర్వాత పూర్వాన్న సమయంలో అంటే భిక్షాటనకి చేసే సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని తన పాత్ర చీవరాలను తీసుకొని ఆ గృహపతి లేదా ఆ గృహపతి పుత్రుని నివాసానికి చేరుకుంటాడు భిక్షువు. చేరుకొని అతని కోసం వేయబడిన ఆసనంపై కూర్చుంటాడు. అతనికి ఆ గృహపతి కానీ లేకుంటే గృహపతి పుత్రుడు కానీ ఉత్తమమైన పిండపాతాన్ని వడ్డిస్తారు, అంటే భోజనాన్ని. అతడు ఆహా బాగుంది, ఈ గృహపతి లేదా గృహపతి పుత్రుడు నాకు ఈ విధమైన ఉత్తమమైన పిండపాతాన్ని అంటే భోజనాన్ని వడ్డించాడు అనుకోడు. అతడు ఆ పిండపాతాన్ని బంధం లేకుండా, మోహం లేకుండా, ఉత్తేజం లేకుండా దానిలో ప్రమాదాన్ని చూస్తూ పరిత్యాగ సంజ్ఞతో భుజిస్తాడు. నీవేమంటావు జీవక? అటువంటి సమయంలో భిక్షువు తన బాధను కానీ ఇతరుల బాధను కానీ లేదా ఇద్దరి బాధను కానీ కోరుకుంటాడా? లేదు బంతే అని జీవకుడు అంటాడు. అయితే ఆ భిక్షువు ఆ సమయంలో అనిందమైన ఆహారాన్ని భుజించడం లేదా? అవును బంతే అని చెప్తాడు. ఆ సమయంలో అతడు గొప్ప మైత్రి విహారంలో ఉంటాడు అని విన్నాను. బంతే, ఇందుకు సాక్షిగా భగవానుడే ఎదురుగా కనపడుతున్నాడు. బంతే, భగవానుడు మైత్రి విహారంలో ఉంటాడు. అంటే ఎప్పుడూ కూడా స్నేహపూర్వకమైన ఆలోచనలతోటి ఉంటాడు, కరుణతోటి నిండిన మనస్సుతోటి. జీవక, ఏ రాగం, ఏ ద్వేషం, ఏ మోహం, ఏ ద్రోహం కలిగినా తథాగతుడు దానిని తొలగించి మళ్ళీ చిగురించకుండా మొదలంట నరికిన తాటి చెట్టులా లేకుండా చేస్తాడు. నీ మాటల ఉద్దేశం అదే అయితే నేను దాన్ని అనుమతిస్తున్నాను అని చెప్తాడు. అవును బంతే, నా మాటల ఉద్దేశం అదే అని జీవకుడు అంటాడు. అయితే జీవక, ఇక్కడ భిక్షువు ఏదైనా ఒక ఊరినో పట్టణాన్నో ఆశ్రయించుకొని ఉంటాడు. ఇంకా అతడు కరుణతో కూడిన చిత్తంతో, ముదితతో కూడిన చిత్తంతో అన్ని దిశలను స్పర్శిస్తాడు.
ఇలా అతన్ని ఒక గృహపతి గాని, గృహపతి పుత్రుడు కానీ చేరి అతని దగ్గరికి మరునాటి భోజనానికి ఆహ్వానిస్తాడు. ఒప్పుకోవాలనుకుంటే భిక్షువు ఒప్పుకుంటాడు. ఆ రాత్రి గడిచిన తర్వాత పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని, తన పాత్ర చీవరాలను తీసుకొని ఆ గృహపతి లేదా గృహపతి పుత్రుని నివాసానికి చేరుకుంటాడు. అలా చేరుకొని అతని కోసం వేయబడిన ఆసనంపై కూర్చుంటాడు. అతన్ని ఆ గృహపతి కానీ, లేకుంటే గృహపతి పుత్రుడు కానీ ఉత్తమమైన పిండపాతాన్ని వడ్డిస్తారు అతనికి. అతడు ఆహా! బాగుంది. ఈ గృహపతి లేదా గృహపతి పుత్రుడు నాకు ఉత్తమమైన పిండపాతాన్ని వడ్డించాడు అనుకోడు. అతడు ఆ పిండపాతాన్ని బంధం లేకుండా, మోహం లేకుండా, ఉత్తేజం లేకుండా దానిలో ప్రమాదాన్ని చూస్తూ పరిత్యాగ సన్యతో భుజిస్తాడు. నీవేమంటావు జీవిక? అటువంటి సమయంలో భిక్షువు తన బాధను కానీ, ఇతరుల బాధను కానీ, లేదా ఇద్దరి బాధను కానీ కోరుకుంటాడా అంటే, లేదు బంతే అని చెప్తాడు జీవకుడు. ఆ భిక్షువు ఆ సమయంలో అనిందమైన ఆహారాన్ని భుజిస్తున్నాడా అంటే, అవును బంతే అలాగే అని చెప్తాడు. ఆ సమయంలో అతడు గొప్ప ఉపేక్ష విహారంలో ఉంటాడు అని నేను విన్నాను బంతే. ఇందుకు సాక్షిగా భగవానుడే ఎదురుగా కనబడుతున్నాడు బంతే. భగవానుడు ఉపేక్ష విహారంలో అంటే, ఉపేక్ష అంటే అన్నిట్లలో సమభావం కలిగి ఉండటం. ఉపేక్ష విహారంలో భగవానుడు ఉంటాడు. జీవక, ఏ రాగం, ఏ ద్వేషం, ఏ మోహం, ఏ ద్రోహం కలిగిన తథాగతుడు దానిని తొలగించి మళ్ళీ చిగురించకుండా మొదలంట నరికిన తాడి చెట్టులా లేకుండా చేస్తాడు. నీ మాటల ఉద్దేశం అదే అయితే నేను దాన్ని అనుమతిస్తున్నాను అని చెప్తాడు. అవును బంతే, నా మాటల ఉద్దేశం అదే అని జీవకుడు అంటాడు. అయితే జీవక, తథాగతుడు కానీ, తథాగతుని శిష్యుడు కానీ ఉద్దేశించి ప్రాణులను చంపేవారికి అంటే అంటే తథాగతుని కోసం కానీ, లేకపోతే భిక్షువుల కోసం కానీ ప్రాణులను చంపేవారికి 5 చోట్ల ఎంతో అపుణ్యం కలుగుతుంది, అంటే పాపం కలుగుతుంది. ఆ గృహపతి అంటే గృహస్థుడు ఫలానా ప్రాణిని తీసుకురారా అని అన్నప్పుడు మొదట చోట అపుణ్యం కలుగుతుంది. ఆ ప్రాణిని నెడతాడు, పట్టుకొని గుంజుకొని వస్తున్నాడు, దానికి ఎంతో దుఃఖం, దౌర్మనస్యం కలుగుతుంది. ఇందువలన ఆ గృహపతికి రెండవ చోట ఎంతో అపుణ్యం కలుగుతుంది. ఇంకా అతడు వెళ్ళు దాన్ని చంపు అన్నప్పుడు మూడవ చోట ఎంతో అపుణ్యం కలుగుతుంది. ఆ ప్రాణి చంపబడుతున్నప్పుడు ఎంతో దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని అనుభవిస్తుంది. ఇందువలన ఆ గృహపతికి 4వ చోట ఎంతో అపుణ్యం కలుగుతుంది. అతడు అనుమతింపబడని అటువంటి ఆహారాన్ని తథాగతునికి కానీ, లేకపోతే అంటే బుద్ధునికి కానీ, లేకపోతే బుద్ధుని శిష్యునికి కానీ ఇచ్చినప్పుడు 5వ చోట ఎంతో అపుణ్యం కలుగుతుంది. జీవక, తథాగతుడు కానీ, తథాగత శిష్యుడు కానీ ఉద్దేశించి ప్రాణులను చంపేవారికి ఈ 5 చోట్ల ఎంతో అపుణ్యం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా గృహస్థుడు ఒక భిక్షువు దగ్గరికి వచ్చి రేపటి భోజనం కోసం ఆహ్వానించాడు అనుకో, లేకపోతే రేపటి భోజనం కోసం అతనే తీసుకొని వచ్చి, అంటే అతడే ఇంటికి ఆహ్వానించవచ్చు, లేకపోతే ఆ భిక్షువు ఉండే చోటుకి తీసుకొని రావచ్చు. అయితే ఆ ఆహ్వానించిన తర్వాత అతడు ఆ భిక్షువు ఆహారం తయారు చేయడం కోసమని మాంసాహారాన్ని ఇవ్వదలిచినప్పుడు ఏదైనా ప్రాణిని తీసుకొని వచ్చి దాన్ని చంపి, ఆ భిక్షువు కోసమై, ఆహారం కోసమై చంపి దాన్ని గనక ఆ భిక్షువుకి ఇస్తే గనక అటువంటి ఆహారాన్ని ఆ భిక్షువు తీసుకోకూడదు. లేదు, ఆ భిక్షువు భిక్షాటన కోసమని ఏదో గ్రామంలోకి వెళ్ళాడు, అతన్ని ఎవరూ ఆహ్వానించలేదు, ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి భిక్ష కోసం తిరుగుతూ ఉన్నాడు అనుకో. ఒక ఇల్లు 2 ఇల్లు తిరిగిన తర్వాత
ఎవరో గృహస్థుడు ఆ భిక్షువుని చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో వాళ్ళు చేసుకున్న ఆహారాన్ని ఈ భిక్షువుకి తన భిక్షా పాత్రలో వేస్తారు. అది మాంసాహారం అయి ఉండవచ్చు కూడా. అయితే అటువంటి సమయంలో దాన్ని స్వీకరించవచ్చు. ఎందుకంటే తన కోసమై ఆ ప్రాణిని చంపలేదు. వాళ్ళు వాళ్ళ కోసం అది చేసుకున్నారు. ఆ రోజు భిక్షాటనకి వెళ్ళాడు. అప్పుడు తీసుకున్న అంటే ఆ భిక్షగా దొరికింది ఆ ఆహారం. ఒకవేళ ఆ భిక్షువుకి ఆ భిక్షా పాత్రలో పడిన తర్వాత ఆ ఆహారాన్ని తినాలి అనిపిస్తే దాన్ని తినొచ్చు. లేదు అనుకుంటే దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు. అయితే భిక్షువు కోసమై చంపబడింది అని తెలిస్తే కనుక ఆ భిక్షువు ఆ మాంసాహారాన్ని తీసుకోకూడదు. అలాగే ఆ భిక్షువు కోసమే చంపబడింది అని విన్నా కూడా దాన్ని తీసుకోకూడదు. అలాగే అతడు చూసినా కానీ తన కోసమే చంపబడుతుంది అని తెలిసి చూసినా కానీ దాన్ని స్వీకరించకూడదు. అలాగే కొన్ని రకాల మాంసాహారాలను మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది. కొన్ని రకాల మాంసాహారాలు స్వీకరించకూడదు. ఉదాహరణకి సింహము, పులి, ఏనుగు, ఇంకా జింక ఇటువంటి ఆహారాలు తీసుకోకూడదు. కొన్ని రకాల జంతువులు ఉంటాయిలే. సో మిగతా జంతువుల ఆహారం తీసుకోవచ్చు. దానికి ప్రత్యేకమైన ఒక నియమం ఉంటుందిలే. ఒక సందర్భంలో ఒక భిక్షువు ఎవరో వేటగాడు చంపిన తర్వాత ఆ భిక్షువు చూస్తాడనమాట. చూసిన తర్వాత అతడి కోసం కొంత మాంసాహారాన్ని వదిలేసి వెళ్తాడు. అంటే అతడి కోసమే చంపలేదు, చంపిన తర్వాత ఆ మాంసాన్ని ఆ భిక్షువుకి ఇచ్చి వెళ్తాడు. సో అది తిన్న తర్వాత ఆ భిక్షువు శరీరం అంతా కూడా ఒక మాంసాహార స్మెల్ వచ్చేది. ఆ భిక్షువు అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. అక్కడ కొన్ని క్రూరమైన జంతువులు ఉండేవి. అయితే సాధారణంగా కొన్ని పులులు కానీ, సింహాలు కానీ వాటికి మాంసాహార స్మెల్ వస్తే ఏం చేస్తాయి? వెంటనే వేటాడి చంపేస్తాయి. అట్లాగా ఆ భిక్షువుని ఒక పులో, సింహమో చంపేస్తుంది. సో అప్పటి నుంచి కొన్ని రకాల మాంసాహారాలనే తీసుకోవాలి. అది కూడా ఇది పద్ధతి ప్రకారం అంటే తన కోసమే చంపబడిందని తెలిస్తే దాన్ని తీసుకోకూడదు. లేదు, ఆల్రెడీ దానంతట అది చనిపోయింది, లేకపోతే గృహస్థులు వాళ్ళ కోసమే చేసుకున్నారు, ఆ రోజు భిక్షాటనకి వెళ్ళినప్పుడు అది దొరికింది అంటే కనుక దాన్ని తీసుకోవచ్చు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక ప్రాణి దుఃఖాన్ని పొందడానికి కారణం అవ్వకూడదు. ఒకవేళ అటువంటి దానికి కారణమైతే కనుక అది అపుణ్యమని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఇలా అనుకుంటారు, నేను చంపట్లేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే ఇంకొకరికి అనుజ్ఞ ఇవ్వటం కూడా ఇది అపుణ్యం కిందికే వస్తుంది. చంపమని చెప్పడం కూడా, వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వటం కూడా అది అపుణ్యమే. సో కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇలా అనుకుంటారు, మాంసాహారం తీసుకుంటే అశుద్ధమవుతుంది శరీరం అని. అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ప్రాణుల్ని చంపడం నిజమైన అశుద్ధం అన్నమాట, మలినం అని చెప్తాడు బుద్ధ. సో మీరు శాకాహారం తీసుకున్న, మాంసాహారం తీసుకున్న, మిత ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే శరీరానికి ఎంత అవసరమో అంత ఇవ్వడం ఇంపార్టెంటు. సో అది ఇంపార్టెంట్. కానీ ఈ శాకాహారం తీసుకున్న వాళ్ళంతా కూడా సాధు జీవులు, మాంసాహారం తీసుకున్న వాళ్ళు క్రూరులు అవుతారు అన్నది అది సరైన విషయం కాదు. ఎందుకంటే కొన్ని దేశాల్లో, ముఖ్యంగా బౌద్ధ దేశాల్లో కానీ, లేకపోతే వేరే దేశాలు, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని దేశాల్లో మాంసాహారాన్ని తినే ఉంటాయి. ఇప్పుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి ఏది ఉంటే అది భిక్షగా ఇస్తారు. అప్పుడు నేను ఈ మాంసాహారాన్ని తినను అంటే ఇక ఆహారం లేకుండా జీవించడమే అవుతుంది. సో అలా చేయకూడదని బుద్ధ చెప్తాడు. ఏదైనా ఆహారంగా గ్రహించవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాంసాహారాన్ని తింటూ ఉంటారు, కొన్ని ప్రదేశాల్లో శాకాహారాన్ని తింటారు. ఇక్కడ విషయం ఏంటంటే
ఆ భిక్షువు కోసమై చంపి తీసుకొని వస్తే దాన్ని స్వీకరించకూడదు. లేదు ఆల్రెడీ అది చనిపోయి ఉంది, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకున్నారు, ఆ రోజు భిక్షగా దొరికింది అంటే దాన్ని తీసుకోవచ్చు. సో, ఈ ఇటువంటి అపోహలని వదిలిపెట్టాలి. ఏంటంటే సాత్వికమైన ఆహారాన్ని తినేవాళ్ళు సాత్వికంగా ఉంటారు, మాంసాహారాన్ని తినేవాళ్ళు క్రూరులుగా ఉంటారు అనేది ఇది ఒక అపోహ అని చెప్పవచ్చు. కాకపోతే ఎటువంటి ఆహారాన్నైనా కానీ మితంగా తినడం శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే కొన్ని రకాల అనారోగ్యాలు కలగకుండా ఉంటాయి. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ప్రాణి దానంతట అది చనిపోతే దాన్ని తినడం వల్ల ఎటువంటి అపుణ్యం లేదు. కానీ తన కోసం దేన్నైనా చంపి, లేకపోతే ఇంకొకరితోటి చంపించి అది తీసుకున్నట్లయితే గనక వారికి అపుణ్యమని చెప్తాడు. సో, ఇలా చెప్పగా ఆ జీవకుడు భగవానుడితో ఇట్లా అంటాడు, ఆశ్చర్యం బంతే, అద్భుతం బంతే, భిక్షువులు తగిన ఆహారాన్నే తీసుకుంటున్నారు బంతే, భిక్షువులు నిర్దోషమైన ఆహారాన్నే తీసుకుంటున్నారు. సుందరం బంతే, నేటి నుండి నా ప్రాణాలున్నంత వరకు నన్ను శరణాగతుడైన ఉపాసకునిగా గుర్తుంచుకొనుగాక అని జీవకుడు చెప్తాడు. సో, జీవకుడు అప్పట్లో చాలా ప్రసిద్ధిగాంచాడు, ఎంతో అంటే వైద్య వృత్తిలో. సో, కొన్ని సందర్భాలు మనకి త్రిపిటకలో కనబడుతూ ఉంటాయి. ఈ మామిడి తోటలో కూడా భగవానుడు కొన్ని వర్షావాసాలు ఉండడం జరిగింది. ముఖ్యంగా ధర్మాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ధర్మం విలువ అన్నది తెలుస్తుంది. ధర్మం అంటే ఏంటి? బుద్ధుడు చెప్పిన బోధనలని ధర్మం అని చెప్తాం. ఆయన ఏం బోధిస్తాడు? మనం దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అని బోధిస్తాడు. 4 ఆర్య సత్యాలను బోధిస్తాడు. పటిච්ච సముప్పాద ధర్మాన్ని బోధిస్తాడు. ఇదే ధర్మం. ధర్మం అంటే ఏదో సాంప్రదాయాలు, ఆచారాలు కాదు. మనం దుఃఖం నుంచి బయటపడాలి. సో, మన లోపల ఉన్న రాగద్వేష మోహాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు దుఃఖం నుంచి బయటపడతాం. ఇదే భగవానుడు బోధిస్తూ ఉండేవాడు. అంచేత ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకొని, ఇంకా మన లోపల ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించాలి. సో, ఇది ఈరోజు ప్రవచనం.